వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసిన అధికార పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో కౌంటర్ మాత్రం కనిపించలేదా? సీఎం చంద్రబాబు నాయుడుపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రులు మాత్రం అంత దూకుడుగా స్పందించలేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోందా? గతంలో చిన్న విమర్శ వచ్చినా వరుసగా మీడియా ముందుకు వచ్చి ఎదురుదాడి చేసే టీడీపీ నేతలు ఈసారి ఎందుకు సైలెంట్ అయ్యారు? ఇది వ్యూహాత్మక మౌనమా, లేక జగన్ వ్యాఖ్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వద్దన్న నిర్ణయమా? ప్రభుత్వ స్థాయిలో అంత స్ట్రాంగ్ రియాక్షన్ రాలేదన్న అభిప్రాయం వినబడుతోంది. అయితే ఇదంతా మహానాడు ముందు రాజకీయంగా కొత్త వ్యూహానికి సంకేతమా? ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. ఇప్పటి వరకు సైలెంట్ గా కనిపిస్తున్న టీడీపీ మహానాడు వేదికగా ఒక్కసారిగా రాజకీయ ఎదురుదాడి మొదలు పెడుతుందా? వైసీపీ విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ తో పాటు గత 5 ఏళ్ల పాలనపై కూడా అటాక్ చేస్తుందా, లేక ప్రస్తుతం కొనసాగుతున్న మౌనం ఇలాగే కొనసాగుతుందా అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇక వైసీపీ మాత్రం ప్రభుత్వం విమర్శలకు సమాధానం చెప్పకుండా తప్పించుకుంటోందని ఆరోపిస్తుండగా, టీడీపీ వర్గాలు మాత్రం సమయం వచ్చినప్పుడు ఒకేసారి రాజకీయ కౌంటర్ ఉంటుంది అన్న సంకేతాలు ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది. మొత్తానికి జగన్ వ్యాఖ్యలపై అధికార పార్టీ స్పందన కంటే స్పందించకపోవడమే ఇప్పుడు రాజకీయ చర్చకు కారణమవుతోంది. ఈ మౌనం వ్యూహాత్మకమా లేక రియాక్షన్ లోపమా అన్నది చర్చనీయాంశంగా మారింది. జగన్ చేసిన వ్యాఖ్యల తర్వాత అధికార పార్టీ నుంచి భారీ స్థాయిలో ఎదురుదాడి వస్తుందని రాజకీయ వర్గాలు భావించాయి. కానీ కొందరు నేతల స్పందనలు మినహా మంత్రుల స్థాయిలో పెద్దగా దూకుడు కనిపించలేదన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోందట. సాధారణంగా ప్రతిపక్ష విమర్శలపై వెంటనే మీడియా సమావేశాలు పెట్టే నేతలు కూడా ఈసారి కాస్త ఆచితూచి స్పందించినట్లు కనిపించిందని టాక్ నడుస్తోంది. దీనిపై రాజకీయంగా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ వ్యాఖ్యలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తే అది రాజకీయంగా వైసీపీకి మైలేజ్ ఇస్తుందన్న కారణంతోనే టీడీపీ అధిష్టానం కంట్రోల్డ్ రియాక్షన్ స్ట్రాటజీ ఫాలో అవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోందట. గతంలో కూడా జగన్ విమర్శలకు సరైన స్థాయిలో కౌంటర్ ఇవ్వలేకపోతున్నారంటూ మంత్రులపై సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ప్రతిపక్ష ఆరోపణలకు వెంటనే తిప్పికొట్టి సమాధానం ఇవ్వాలని, ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని చంద్రబాబు సూచించినట్లు అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి జగన్ దూకుడు పెంచుతున్న సమయంలో మహానాడు వేదికగా టీడీపీ పూర్తిస్థాయి రాజకీయ ఎదురుదాడికి సిద్ధమవుతుందా అన్న చర్చ జరుగుతోందట. మరోవైపు టీడీపీ సోషల్ మీడియా విభాగం మాత్రం జగన్ వ్యాఖ్యలపై బలమైన కౌంటర్లకు సిద్ధమైనప్పటికీ మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి సరైన సమాధానం వస్తే వాటిని సర్క్యులేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా మావిగన్ అంశాన్ని ప్రస్తావిస్తూ వైసీపీ ద్వంద్వ వైఖరిని మహానాడు వేదికగా తిప్పికొట్టేందుకు టీడీపీ అధిష్టానం సిద్ధమైందట. అయితే ఈ కౌంటర్లు ఎక్కువగా సోషల్ మీడియాకే పరిమితం కావడం, మంత్రుల నుంచి మాత్రం దూకుడైన రాజకీయ స్పందన రాకపోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. కొందరు నేతలు కావాలని జగన్ వ్యాఖ్యలను లైట్ తీసుకుంటున్నారని, మరికొందరు మాత్రం అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వేచి చూస్తున్నారట. మహానాడు సమయం దగ్గర పడుతున్న తరుణంలో టీడీపీ మొత్తం ఫోకస్ పార్టీ కార్యక్రమాలపైనే పెట్టిందన్న అభిప్రాయం కూడా ఉంది. ప్రభుత్వం సాధించిన అంశాలు, భవిష్యత్తు కార్యాచరణ, పెట్టుబడులు, అభివృద్ధి కార్యక్రమాలపైనే చర్చ జరగాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయట. అందుకే ప్రతి విమర్శకు వెంటనే స్పందించే బదులు అవసరమైన చోట మాత్రమే కౌంటర్ ఇవ్వాలన్న వ్యూహాన్ని అమలు చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు వైసీపీ మాత్రం ప్రభుత్వం విమర్శలకు సమాధానం చెప్పలేక తప్పించుకుంటోందని ఆరోపిస్తోంది. ఇలా రాజకీయంగా ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నా అధికార పార్టీ నుంచి మరింత స్ట్రాంగ్ రియాక్షన్ వస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జగన్ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు అధికార పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో రియాక్షన్ కనిపించలేదని, కానీ మహానాడు వ్యూహంలో భాగమే ఈ మౌనం అంటూ తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారట. ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న టీడీపీ మహానాడు వేదికగా ఒక్కసారిగా రాజకీయ ఎదురుదాడి మొదలు పెడుతుందని టీడీపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. వైసీపీ విమర్శలకు కౌంటర్ తో పాటు గత 5 ఏళ్ల పాలనపై కూడా భారీ ఎత్తున అటాక్ చేసేందుకు సిద్ధమైందట. మహానాడు తీర్మానాలు, ప్రసంగాలు, రాజకీయ సందేశాలు అన్నీ వైసీపీ దిశగా ఉండబోతున్నాయట. మరి వైసీపీ అధినేతకి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తారా, లేకపోతే సీఎం చంద్రబాబుతో మరోసారి క్లాస్ పీకించుకుంటారా చూడాల్సిందే. మొత్తానికి ఇప్పటి వరకు కనిపిస్తున్న మౌనం బలహీనత, లేక మహానాడు ముందు అమలు చేస్తున్న రాజకీయ వ్యూహమా అన్నదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది.